శ్రీమాత్ర నమః. బోడిగుండికి మోకాలికి లింక్ పెడుతున్నారు. ఏదైనా చిన్న విషయం వచ్చిందనుకోండి, ప్రవచనకారులు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, అక్కడికి వెళ్ళాలా అంటూ ప్రవచనకారుల మీద దుమ్మెత్తి పోసేస్తున్నారు. ఇంక తేరగా దొరికింది ప్రవచనకారులు. ఉత్తినే ఇది ప్రవచనకారుల మీద దాడి కాదు, బ్రాహ్మణుల మీద దాడి. బ్రాహ్మణ అంటే ఇంకా పూర్తిగా అందరికీ తెలిసిపోతుంది కాబట్టి బ్రాహ్మణుల మీద కాకుండా ఈ ప్రవచనకారుల మీద దాడి. ఇంకొంతమంది చేస్తారు అమ్మవారి మీద, శంకరాచార్య స్వామి వారి మీద, శ్రీకాళహస్తి మీద, శ్రీశైలం మీద, వీటి మీద కూడా దాడి చేసేస్తారు. పైకి మేము చెప్పుకుంటుందేమో ధర్మ ప్రచారకులం, మనం చేసేదేమో దేవాలయాల మీద దాడి. మొన్న భాగ్యనగరంలో పెద్దమ్మ ఆలయం మీద దాడి జరిగింది కదా, ఆ దేవాలయాన్ని కూల్చేశారు కదా. అక్కడ చాలా మంది మాట్లాడారు, మాధవీరత గారు వచ్చారు, ఇంకా చాలా మంది వచ్చారు. ఒక ఆవిడ మాట్లాడతారు, కింద నేను లింక్ పెట్టాను, ఒకసారి చూడండి. ఆవిడ మాట్లాడుతున్నారు కదా, మఠాధిపతులు ఏం చేస్తున్నారు, పీఠాధిపతులు ఏం చేస్తున్నారు, ప్రవచనకారులు ఏం చేస్తున్నారు, డబ్బులు దండుకుని డబ్బులు దోచుకుని లోపల పెట్టుకోవడం కాదు, పట్టు వస్త్రాలు కట్టుకుని పీఠం మీద కూర్చుని అక్కడ ఏదో పిచ్చి మాట మాట్లాడుంటారు, అందుకే బీప్ సౌండ్ వేశారు. అది నాకు అర్థమైపోతుంది, ఏదో అసభ్యకరమైన మాట మాట్లాడారని. నేను ఒరే అంటాను, అరే అంటాను. ఎవరొస్తారు, మా టార్గెట్ ప్రభుత్వం కాదు, ప్రవచనకర్తలే. అరే ఒరే అంటే మనం ఎదుటివాడికి ఎంత గౌరవం ఇస్తే మనకు కూడా అంతే గౌరవం దక్కుతుంది. అసలు ఆ ఆలయం ధ్వంసం అయిపోవడం ఏంటి, ప్రవచనకారులు అక్కడికి రాలేదు అని మాట ఏంటి? ప్రవచనకారులు ఏం చేయలేదా? ప్రవచనకారులు ఏం మాట్లాడలేదా? ఈ రోజు ఈ ధర్మం ఇలా ఉంది అంటే కారణం ప్రవచనకారులు కాదా? ప్రవచనకారులు ఆ గుడికి వెళ్ళమన్నారు, ఈ గుడికి వెళ్ళమన్నారు అంటున్నారు. ఈసారి చెప్తామని అంటున్నారు, ప్రవచనకారులు గుడికి వెళ్ళమనే చెప్తారు, ఇంకెక్కడికి వెళ్ళమని చెప్తారు? మసీదుకి వెళ్ళమని చెప్తారా? లేదు అంటే పరాయ ప్రార్థనా స్థలాలకు వెళ్ళమని చెప్తారా? సంప్రదాయంగా ఉండండి, ధర్మాన్ని కాపాడండి, పెద్దల్ని గౌరవించండి, తల్లిదండ్రులను గౌరవించండి, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపండి అని చెప్తున్నప్పుడు ఈ మాటలన్నీ వాళ్ళకి వినిపించలేదా? మన సంప్రదాయంలో ఉండమని చెప్పినప్పుడు ఇవన్నీ ప్రవచనకారులు చేసిన సేవ కాదా? అక్కడ కూర్చుని వాడు ప్రవచనం చెప్తుంటే కొన్ని వేల మంది ఆ ప్రవచనం వినడానికి అక్కడికి వచ్చి జీవితాల్లో మార్పు తెచ్చుకున్న మంది ఎంతమంది ఉన్నారు? ఎంతమంది పరాయి మతస్థులకి వెళ్లిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఈ రోజు ఇంట్లో దీపాన్ని పెట్టుకుంటున్నారు? ఈ రోజు దేవాలయాలు కళకళలాడిపోతున్నాయంటే కారణం ప్రవచనకర్తలే కదా. మనం అలాంటి ప్రవచనకర్తలను పట్టుకుని ఏం చేస్తున్నారు? మా టార్గెట్ వాళ్లే, ఒరే ఈర్గిరే అంటాము అంటే. మనం నిజంగా మాట్లాడదలుచుకుంటే మనం మాట్లాడవలసింది ఏంటి? హిందువులారా ఏకం కండి, మీరు నోరెత్తండి, గొంతెత్తండి, అక్కడి వెనకాల ఏ రాజకీయ కుట్టుందో చూద్దాం, పరిశీలిద్దాం అని చెప్పి మాట్లాడవలసింది పోయి ప్రభుత్వం ఏం చేస్తోందని అడగడం మానేసి ప్రవచనకారులు ఏం చేస్తున్నారు? మేము ఒరే అంటాం, అరే అంటాం అంటే అనండి చూద్దాం. అది మీ సంస్కారం. మన సంస్కారాన్ని బట్టే మన మాటలు కూడా వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ గుడిని కూల్చేశారని బాధపడుతున్నారు. గుడిని కూల్చడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటివి ఎన్నో జరిగే ప్రతి చోట. 2016లో కృష్ణా పుష్కరాలను అడ్డు పెట్టుకుని 40 దేవాలయాలను కూల్చేశారు. ఈ రోజుకి 10 సంవత్సరాలు అయింది. అప్పుడున్న ప్రభుత్వం చెప్పింది మళ్ళీ మేము కట్టించిస్తామని. పరాయి ప్రార్థనా స్థలాలు అడ్డు ఉన్నా సరే వాటిని ఏమీ చేయకుండా ఈ హిందూ దేవాలయాలు మాత్రమే అడ్డున్నాయని చెప్పి పడగొట్టేసింది కదా. ఈ రోజుకి మరి కట్టించలేదు కదా. మరి ఆ ప్రభుత్వాన్ని నిలదీసి ఎందుకు అడగలేకపోయారు? కూల్చేసిన దేవాలయాల్ని మళ్ళీ కట్టించమని ఎందుకు నోరు తెరవలేకపోయారు? గోదావరి పుష్కరాల్లో కూడా అంతే. అక్కడ ప్రాణాలు ఎందువల్ల కోల్పోయారు? ప్రవచనకారులు చెప్పిన ప్రసంగాలు విని కోల్పోయారా? కాదు. ఆ ప్రారంభోత్సవం మొదలు పెట్టడానికి వాళ్ళు ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. పొద్దున్నే ఆ వేదిక దగ్గరికి ఎంతో మంది రారు కాబట్టి వాళ్ళు వేరే చోటకి వాళ్ళ వేదికను మార్చుకుంటున్నప్పుడు, వాళ్ళ సభను మార్చుకుంటున్నప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక తొక్కిసలాట జరిగితే అప్పుడు ప్రాణాలు కొంతమందివి పోతే దాన్ని కూడా తీసుకొచ్చి ప్రవచనకారులు అకౌంట్ లో వేసేశారు. అంటే ఏమీ నోరు తెరిచి మాట్లాడరు కదా. పాపం ఏవైనా అన్నా సరే మాట్లాడకుండా ఊరుకుంటారు కాబట్టి ప్రతి దాన్ని తీసుకొచ్చేసి ప్రవచనకారులు అకౌంట్ లో పడేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్లి ఏ దేవాలయాలైనా కూల్చమని చెప్పారా? ఎక్కడికైనా ప్రాణాలు పోగొట్టుకోమని చెప్పారా ప్రవచనకారులు? మాట్లాడితే మాటకు ముందు మాటకు వెనకాల ప్రవచనకారులు ఏం చేశారు, ప్రవచనకారులు ఏం చేశారు అని అడుగుతున్నారు కదా. మరి అదే ప్రవచనకారులు రోడ్డు మీదకి వచ్చి ఏదైనా పట్టుకుంటే మీరు వెనకాల వచ్చి ఏదైనా చేస్తారా సహాయం? జయేంద్ర సరస్వతి స్వామి వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఎవరొచ్చి మాట్లాడారు? ఎవరైనా మాట్లాడగలిగారా? ఎవరు మాట్లాడలేకపోయారు కదా. మరి అప్పుడు మఠాధిపతి పీఠాధిపతినే కదా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. చేయని తప్పుకి ఒక కుట్ర, ఒక దురుద్దేశంతో జయేంద్ర సరస్వతి స్వామి వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దాడేమో పీఠాధిపతుల మీద చేస్తారు, మఠాధిపతుల మీద చేస్తారు, ప్రవచనకర్తల మీద చేస్తారు, మళ్ళీ తిరిగి ప్రవచనకర్తలనే అంటారా? మరి మనం ఏం చేస్తున్నాం? మనం హిందువులం కాదా? మనకి బాధ్యత లేదా? మనం మాట్లాడక్కర్లేదు కదా. మరి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ గుడి దగ్గరే ఉండి పోరాటం చేస్తున్నాం కదా. ఈ రోజుకి 10 రోజులు అయింది కదా. మరి మనం చేసిన పోరాటం ఎంత ముందుకు వెళ్ళిందేంటి?
ఆ విగ్రహం ఎక్కడుందో కూడా కనుక్కోలేకపోయారు, దాని వెనకాల ఉన్న రాజకీయ కుట్రను కూడా కనుక్కోలేకపోయారు కదా. మరి మనకే అంత పరిపతి ఉండి మనమే సమాజాన్ని అంత బాగు చేసేస్తున్నామని చెప్పుకుంటున్న మీరే ఏం చేయలేనప్పుడు ధర్మశాస్త్రాలను చదువుకుంటూ భారత భాగవత రామాయణాలను మాత్రమే అధ్యయనం చేసి ఒక మంచిని బోధించే ప్రవచనకారులు రోడ్డు మీదకి వచ్చి ఏం చేస్తారు? వాళ్ళ మాటే ఒక శాసనంగా ఎంతో మంది పాటిస్తున్నారు. అది చాలదా వాళ్ళ సమాజాన్ని ఉద్ధరించడానికి? వాళ్ళు కూడా రోడ్డు మీదకి రావాలా? మరి హిందువు ఏం చేస్తాడు? హాయిగా తన్ని పెట్టుకుని ఏసీ రూమ్ లో దిండేసుకుని పడుకుంటాడా హిందువు? మనకి లేదా బాధ్యత? ప్రతి దానికి ప్రవచనకారులను తీసుకొచ్చి ప్రవచనకారులను తిట్టకండి, బాగా అలవాటైపోయింది. శంకరాచార్యులు వారు ఏం చేశారు అంటూ శంకరాచార్యులు అని అంటారు. అమ్మవారి గురించి అవాకులు చవాకులు మాట్లాడతారు. స్మార్త పండితుల గురించి అసహ్యంగా మాట్లాడతారు. శ్రీకాళహస్తి గురించి, శ్రీశైలం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతారు. మనం మాట్లాడచ్చు, కానీ మనల్ని మాత్రం ఎవరు ప్రశ్నించకూడదు. హిందువుల్లో ఇలాగే విడదీసేసి చూస్తే నశించిపోయేది ఏంటో తెలుసా? హిందూ ధర్మమే నశించిపోతుంది ఖచ్చితంగా. ఇది మాట చెప్పడానికి నేనేం భయపడను. టీచరు పాఠాలు చెప్తాడు విద్యార్థికి, అంతేగాని ఆ విద్యార్థి చేసిన ప్రతి పనికి టీచర్ కూడా వెనకాల వత్తాసు పలికి కత్తులు కటార్లు పట్టుకుని వెళ్ళడు. ఇది ఎలా ఉంది అంటే, మన దేశం మీదకి తీవ్రవాదులు దాడి చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు ఫ్లైట్ లో కూర్చున్నారా? నిద్రపోతున్నారా? ఆ దేశానికి వెళ్ళారా? ఈ దేశానికి వెళ్ళారా? నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారు అని చెప్పి మనం అరిచాము అని అనుకోండి, పని అయిపోతుందా? ఏం చెయ్యాలి అనేది ఒక దిశానిర్దేశం చేస్తారు నరేంద్ర మోడీ గారు. దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి అనేది చూస్తారు ఈ సైనికులు. మన దేశాన్ని కాపాడతారు. ఇక్కడ కూడా ప్రవచనకారులు చేస్తున్న పని అదే. మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, మన సంప్రదాయం ఏంటి, మన ఆచారాలు ఏంటి, మన సంస్కృతి ఏంటి, ఇవన్నీ మనకి చెప్తున్నారు. వాటిని ఆచరణలో పెట్టవలసిన బాధ్యత మనది. అయినా నాకిప్పుడు ఒక సందేహం వచ్చింది. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కదా, ఈ శ్రావణ మాసం పేరు చెప్పుకుని 2 రూపాయల పూజ, 3 రూపాయల పూజ, 5 రూపాయల పూజ, ఏ అలంకరణలు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏది అక్కర్లేదు, ఏదో కాస్త మీరు ముక్కును పట్టేసుకుని నామస్మరణ చేసుకోండి అని ఏ శాస్త్రము చదువుకోకుండా యూట్యూబ్ పెట్టుకుని ప్రవచనకర్తలము అని చెప్పుకుంటున్న ప్రవచనకారుల గురించా? లేదు అంటే శాస్త్రాలు చదువుకుని ధర్మబద్ధంగా జీవించండి అని రామాయణ మహాభారతాలని ఔపోసన పట్టి మనకి ధర్మ మార్గాన్ని చూపిస్తున్న ప్రవచనకారుల గురించా? లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.